ఈ సంక్రాంతి కానుకగా మన టాలీవుడ్ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ లెవెల్లో విడుదలైంది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం. ఇక సినిమా విషయానికి వస్తే అభ్యుదయం పార్టీ పేరిట ఏపీలో బొబ్బిలి సత్యమూర్తి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కానీ తన కొడుకు అలాగే మంత్రి కూడా అయినటువంటి బొబ్బిలి మోపిదేవికి ఎప్పటి నుంచో ఆ కుర్చీపై తన కన్ను ఉంటుంది. ఈ నేపథ్యంలో అదే ఏపీకి కలెక్టర్ గా రామ్ నందన్ వస్తాడు. మరి తనకి మోపిదేవికి జరిగిన యుద్ధం ఏంటి? ఈ క్రమంలో సత్యమూర్తి రామ్ నందన్ ను ఏపీ ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రకటిస్తాడు? తను ముఖ్యమంత్రి అవుదాం అనుకున్న మోపిదేవి ఏం చేస్తాడు? రామ్ నందన్ మరియు మోపిదేవి నడుమ జరిగిన పొలిటికల్ వార్ ఎలా సాగింది? ఈ మొత్తానికి అభ్యుదయ పార్టీ అసలు స్థాపకుడు అప్పన్నకి సంబంధం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. భారతీయుడు 2 ఫ్లాప్ తర్వాత ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులే కాకుండా శంకర్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మరి వారి అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. సినిమా విషయంలో శంకర్ చెప్పినట్లే ఆడియన్స్ ని సాలిడ్ మాస్ ఎలిమెంట్స్ తో క్రేజీ స్క్రీన్ ప్లే తో సినిమా పరుగులు పెడుతుంది. అలాగే సినిమాలో ఎలివేషన్స్ మరియు కొన్ని ట్విస్ట్లు బాగా ఎగ్జైట్ చేస్తాయి. ఇక వీటిని మించి శంకర్ మార్క్ కొన్ని కొత్త ఆలోచనలు తన పొలిటికల్ రిలేటెడ్ సినిమాల్లో కనిపించే మాస్ సన్నివేశాల తరహాలో ఇందులో కూడా ఉన్నాయి. ఇక నటీనటుల్లో అయితే మొట్టమొదటిగా చెప్పాల్సింది రామ్ చరణ్. తన హీరోల నుంచి శంకర్ ఏ తరహా పెర్ఫార్మెన్స్ లను చూపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి గేమ్ చేంజర్ లో కూడా అన్ప్రెడిక్టబుల్ గా రామ్ చరణ్ తన నటనతో మెప్పించాడు. డెఫినెట్ గా తన కెరీర్ లో నిలిచిపోయే మరో ఐకానిక్ పర్ఫార్మెన్స్ ని తను అందించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రంగస్థలంలో ఒక చిట్టిబాబు ఇప్పుడు గేమ్ చేంజర్ గా అప్పన్న అని చెప్పాల్సిందే. ఊహించని విధంగా తనలోని నటుడు ఆడియన్స్ ని మెప్పిస్తాడు. అప్పన్న పాత్రలోని అమాయకత్వం, ఆ పాత్ర కోసం తాను చూపించిన డెడికేషన్ కి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఇక రామ్ నందన్ గా కూడా స్టైలిష్ లుక్స్ లో చరణ్ ట్రీట్ ఇస్తాడు. ఇక సినిమాను నటించిన అంజలికి కూడా తన కెరీర్ లో ఈ చిత్రం ఓ మైల్ రాయి అని చెప్పాలి. ఇంకా విలన్ రోల్ లో చేసిన ఎస్జే సూర్య తన మార్క్ విలనిజాన్ని చూపించారు. చరణ్ కి తనకి నడుమ కొన్ని హోరాహోరీగా సాగే సీన్స్ ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంది. అలాగే తన మేనరిజం లుక్స్ తో తన పాత్రలో సాలిడ్ పర్ఫార్మెన్స్ ని అందించారు. ఇక నటుడు శ్రీకాంత్ కూడా మంచి రోల్లో కనిపించారు. హీరోయిన్ కియారా అద్వానీ తన గ్లామర్ తో పాటుగా నటిగా కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపించి అలరిస్తుంది. అలాగే సునీల్ నుంచి మళ్ళీ చాలా కాలం తర్వాత చిన్నపాటి సహాయక పాత్ర కనిపిస్తుంది. ఇంకా కామెడీ బ్రహ్మానందం పై ఉన్న ఒక కామెడీ సీన్ బాగుంది. జైరామ్ కామిక్ రోల్లో అలరిస్తారు. సినిమాలో పాటలు గ్రాండ్ విజువల్స్ తో మెస్మరైజ్ చేస్తాయి. అలాగే శంకర్ మార్క్ హార్ట్ హిట్టింగ్ ఎమోషన్స్ సినిమాలో పండాయి. అలాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి ఉండే పవర్స్, ఇంకా పొలిటికల్ గా పలు సీన్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో చప్పట్లు కొట్టిస్తాయి. ఇక కథ విషయానికి వస్తే ఈ సినిమాలో సాలిడ్ నేరేషన్ ఉంది, కానీ ఈ తరహా కథలు కొత్తేమీ కాదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో మొదటి 10-15 నిమిషాలు కొంచెం సోసోగానే ఉంటుంది. రామ్ చరణ్ పై ఇంట్రొడక్షన్ ఫైట్ ని ఇంకా మెరుగ్గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ లైట్ గా రొటీన్ గా అనిపిస్తాయి. వీటితో పాటుగా అప్పన్న పాత్రని ఇంకొంచెం సేపు చూపించినా బాగుండు అనిపిస్తుంది. ఇంకా శంకర్ మార్క్ స్టైలిష్ యాక్షన్ టేకింగ్ కూడా ఈ సినిమాలో మిస్ అయినట్టు అనిపించింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు శంకర్ విషయానికి వస్తే గత కొన్నాళ్ల నుంచి తన ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో దానిని చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ శంకర్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా మంచి సంగీతాన్ని అందించారు. ఎలివేషన్ స్కోర్ మాత్రమే కాకుండా ఒక పిల్లను గ్రోవి ఎమోషనల్ బిట్ అయితే సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ గేమ్ చేంజర్ అయితే కొంచెం రొటీన్ కథ, కొన్ని చోట్ల ఓకే అనిపించే సీన్స్ ఇందులో కనిపిస్తాయి. తన కెరీర్ లో మరోసారి రామ్ చరణ్ తనలోని నటుడితో మెప్పిస్తాడు. ఖచ్చితంగా చిట్టిబాబు తర్వాత అప్పన్నగా ఆడియన్స్ కి గుర్తుండిపోతాడు.